ప్రజలరా ఒకటి వినండి చెప్తాను. ఇప్పుడు మన విద్యార్థి మన అబ్బాయి కానీ భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 అంటే మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది. మరి మాకేం లాభమా అంటే మనోడు మన భారతీయుడు మన తెలంగాణోడు లోపల మన బిడ్డ అని చెప్పుకుంటుంది, అంతేనా కదా. అతని ద్వారా ఆ దేశం బాగుపడుతుంది, అతని ద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, అతని ద్వారా కుటుంబం కూడా బాగుపడుతుంది. మరి ప్రపంచ దేశాల్లోకెల్లా అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా ఉందా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. ఇది తెలంగాణ ప్రజలకు ఒక్కసారి అర్థం కావాలి. ఒకసారి దాన్ని పరిశీలిస్తే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం. ఇక కాంగ్రెస్ విష ప్రచారం ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు కేసీఆర్. అసలు దోచుకున్నాడు, బరాబర్ దోచుకున్నాడు, దోచుకోలేదని చెప్పట్లేదు, దోచుకున్నాడు. మరి దోచుకున్నప్పటికీ రైతులకు న్యాయం చేయాలనే ప్లాన్ అయితే వేసుకున్నాడు కదా. ఒకటి అర్థం చేసుకోవాలి, మీరే చెప్పండి రైతులారా. గత 10 సంవత్సరాల కింద ఇందిరమ రాజ్యంలో ఉన్నప్పుడు మీరు చక్కగా పొలాలు పండించిల్లా, గొంగడేసుకొని చేతుల కర్ర పెట్టుకొని ఇంకో చేతులు టార్చ్ లైట్ పెట్టుకొని రాత్రంతా కరెంటు కోసం పడిగాపులు కాసుకుంటూ తిరగలేదా? మరి ఇప్పుడు మోటార్లు నడవకున్నా కూడా కాలువల ద్వారా నీళ్లు పుష్కలంగా వస్తున్నాయా లేదా? మీరే చెప్పండి, మనసు మీద చేసుకొని చెప్పాలి. మరి అటువంటి అభివృద్ధి చెందినప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా అభివృద్ధిలోకి వస్తే 2 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. చాలామంది భూమి ఉన్నా కూడా అక్కడ బోర్ లేని పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకి నీళ్ళు అందియాలనే ప్లాన్ అయితే ఒకటి వేసుకున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. మరి దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తే ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్ అండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? మీరే చెప్పండి. నీళ్లు ప్రతి ఒక్కరికి కావాలి, నీళ్ళు అనేది రైతాంగం వారికి ప్రతి ఒక్కరికి కావాలి. నారుమళ్లకు 24 కరెంట్ ఉంటేనే పొలం అనేది పండుతుంది, మొక్కజొన్న పండుతుంది, ప్రతి ఒక్క పైరు సాగులోకి వస్తుంది. మరి అన్ని వచ్చే ప్లాన్ వేసినప్పటికీ దాన్ని కూడా చెడుగా చూపించాలని ప్రయత్నం చేస్తే ఇక తెలంగాణ ప్రజల రాష్ట్ర రైతాంగం వారి నోట్లో మన్ను కొట్టడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారా లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇక ఆ విషయాన్ని చూసుకుందాము. వాస్తవాలతో బీఆర్ఎస్ డాక్యుమెంట్, డిజైన్ మార్పునకు కారణాలు, సిడబ్ల్యూసి సూచనలు, మహారాష్ట్ర అభ్యంతరాలు వివరణ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొత్తం పూర్తి స్థాయిలో సమావేశాల్లో పెట్టి, అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసిరంటే, కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే హరీష్ రావు మధ్యలో మైక్ కట్ చేయడానికి ప్రయత్నం చేశారని కూడా ఆయన పూర్తి స్థాయిలో విశ్లేషించడం జరిగింది. మరి కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర రైతాంగం పైన కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు ఇంత కుట్ర అనేది ఈ విషయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇరిగేషన్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఆ శ్వేతపత్రం ఎట్లా ఉంటుందో తెలుసా? అందులో నిజం ఒకటి ఉంటే 99% అబద్ధము, విష ప్రచారమే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇక్కడ మభ్యపెట్టడానికి, అంతేనా కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, దాని ద్వారా గ్రామాలు కొట్టుకుపోయే ఆస్కారం ఉంది, దాన్ని తొందరగా కట్టించి రైతాంగం వాళ్ళకి నీళ్ళు ఇచ్చి కేసీఆర్ కన్నా గొప్ప పేరుని తెచ్చుకుందామని కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఉందా అంటే అది లేదా. వీళ్ళకి శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసుడు బాగా అలవాటైంది కాంగ్రెస్ ప్రభుత్వం వారికి. కాళేశ్వరంపై కాంగ్రెస్ విష ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలు అనే పేరుతో ఓ డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది. ప్రాణహిత చవెళ్ల డిజైన్, అందులోని లోపాలు, కేంద్ర జల సంఘం మహారాష్ట్ర చెప్పిన అభ్యంతరాలు, రాష్ట్రానికి రాసిన లేఖ, ఉమ్మడి రాష్ట్రంలో అప్పటిది. ఇక ముచ్చట చూద్దాము. కేంద్ర జల సంఘం సూచనలు, ప్రాణహిత చావెళ్ల ప్రాజెక్టు ప్రతినిధి జలాశయాలు సమర్శించిన సామర్థ్యం తగినంత లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంత జలాశయాలు సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయ నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచన. సెంట్రల్ పార్టీ నుంచి పర్మిషన్ తీసుకువచ్చి జలాశయాలు నిర్మించుకొని నా రాష్ట్ర రైతాంగం వారు కష్టపడుతున్నారు, రాష్ట్ర రైతాంగం వారు వలసపోతున్నారు, రాష్ట్ర రైతాంగం వారు ఊరి ఖంబాలు ఎక్కుతున్నారు, రాష్ట్ర రైతాంగం వారు పురుగుల మంది దాకా చనిపోతున్నారు, రాష్ట్ర రైతాంగం వాళ్ళు రాత్రి వెళ్తా ఉంటే పాము కాటుకి చనిపోతున్నారని కేసీఆర్ అయితే సెంట్రల్ ద్వారా పర్మిషన్ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని స్థాపించి గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి నీళ్ళు అందిస్తూనే ఉన్నాడు. మరి నీళ్ళు అందించినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కలిగే నొప్పి ఏంటిది? నేను ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒకటి, కేసీఆర్ ఆయన సచ్చిన పాముతో సమానం అని చెప్పిళ్ళు, అతనికి మనకు అవసరం లేదు. ఎందుకంటే అధికారంలో లేని వారి గురించి మాట్లాడి దండగే. ఇప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వము ఏం చేయాలంటే
బీఆర్ఎస్ పార్టీ చేసిన అవకతవకలను ఏదైతే వాళ్ళను జైల్లో పెట్టాలనుకుంటున్నారో జైల్లో పెట్టేయండి. మరి వారిని జైల్లో పెట్టకుండా ప్రజల మీద ఏదో రుద్దుదామని ప్లాన్ తోటి ప్రతిసారి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆగమైందని చెప్పుకుంటూ ఇది వాస్తవానికి కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే లక్షల ఎకరాల సాగులోకి వస్తుంది. ఇది వాస్తవం. ఒక వ్యక్తి 2 పంటలు పండించుకునే వ్యక్తి ఈసారి 3 పంటలు పండించుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అంత నీళ్లు ప్రతి ఒక్కరి పొలాల్లోకి ఎత్తుగా కానీ పల్లెల్లో కానీ ఎక్కడున్నా సరే ఆ నీళ్లు అక్కడ తీసుకుని రావడానికి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ కన్నా గొప్ప పేరు తెచ్చుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టుని కూడా ఇదే విధంగా చేయాలి. మరి సెంట్రల్ పార్టీ నుంచి గంత పర్మిషన్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటికీ మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి సమావేశాల్లో అది అంతా వేస్ట్, అది ఉండి దండగా దాన్ని కూల్చేస్తే బెటర్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఈ విధంగా ప్రస్తావించారట నిన్న. మరి అలా ప్రస్తావించినప్పటికీ అటు వరల్డ్లోనే అతిపెద్ద ఇరిగేషన్ అంటే మరి ప్రతి ఒక్క రైతాంగం వారికి న్యాయం చేకూరుతుందా లేదా? అంతేనా కదా? ప్రజలు ఒక్కటి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ ప్రాజెక్టును రైతాంగం వారికి అందించడం ఇష్టం లేదు. కాంగ్రెస్ అంటే ఒకటే, రైతాంగం వారి ఉరి శిక్షలు, ఉరి కంబాలు, పురుగుల మందులు, ఇదొక్కటే గుర్తొచ్చినట్టుగా ఇప్పుడు అదే విధంగా వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. రైతాంగం వారికి నీళ్ళు ఇచ్చి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని విడుదల చేయండి అంటే మా వల్ల కాదని దాన్ని పోయి నేషనల్ సేఫ్టీ అథారిటీకి వాళ్ళకి అప్పచెప్పడానికి పన్నాగా పన్నుకున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రజలు నిజ వాస్తవాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను.